ఈ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయాన్ని కనుక ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే, పడిపోయినటువంటి మానవుడు, ఏదైనా తోటలో పడిపోయినటువంటి మానవుడు, ప్రారంభంలో పడిపోయినటువంటి మానవుడు, అప్పటి నుంచి మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం తెగిపోయి పూర్తిగా విచ్ఛిన్నమైపోయినటువంటి సమయంలో మరలా ఈ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఆ సంబంధాన్ని, తెగిపోయినటువంటి సంబంధాన్ని చిగురింపచేసేటువంటి ఒక ఆలోచన, ఒక భావన ఈ మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది. అంతేకాదు, పూర్తిగా దేవుడు తన వైపు నుండి ఎలాంటి తప్పు లేకుండా మానవులందరూ కూడా చెడిపోయారనే ఉద్దేశంతో వారిని మరల ఒక కట్టుబాటులోనికి తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఈ మొదటి అధ్యాయం ద్వారా మనకి ఏమి తెలుపుతున్నాడు అంటే, దావీదు గురించి ఆయన నా చిత్తానుసారుడైనటువంటి వాడు, నా హృదయానుసారుడైనటువంటి సాక్ష్యం చెప్పినటువంటి దేవుడు అదే దావీదు నుంచి యేసుక్రీస్తు వారిని రప్పించి, ఈ యేసుక్రీస్తు వారి ద్వారా తెగిపోయినటువంటి ఈ ప్రపంచానికి దేవునికి మధ్య సంబంధాన్ని తిరిగి దేవుని మాట ద్వారా చిగురింప చేయటం అనేటువంటి మెయిన్ కాన్సెప్ట్ కనిపిస్తూ ఉంది మనకి. దాన్ని ఆలోచిస్తే ఇది కేవలం దావీదు తన గురించి తాను రాసుకున్నది కాదు, లేదా ఇశ్రాయేలీల కొరకు రాయబడింది కాదు. ఏమంటే ఈ ఎంటైర్ వరల్డ్, ప్రపంచముల గురించి, ప్రపంచము పడిపోయినటువంటి స్థితిగతులను గురించి రాయబడినటువంటి అధ్యాయం. ఒక మాట చెప్పాలంటే, దేవునికి మనిషికి కట్ అయిపోయినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జిని మళ్ళా అతికించటానికి చేసే ప్రయత్నమే కాబోలు ఈ మొదటి అధ్యాయం అని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో దావీదు కంటే ముందు ఎందరు వచ్చినా కానీ దావీదును గురించి దేవుడు నా హృదయానుసారుడు అని చెప్పినప్పుడు, ఇదే హృదయానుసారమైనటువంటి వ్యక్తి దేవుని మాటను అనుసరించి ఫలమిచ్చే ఫలవంతమైనటువంటి చెట్టులాగా ఫలించినట్లు, అదే మాటను ఈ ప్రపంచం ఒకవేళ వింటే మరలా ఈ ప్రపంచమంతా కూడా తిరిగి ఫలమిచ్చే చెట్టులాగా ఉండబోతుంది అని చెప్పి, అదే దావీదు గర్భం నుంచి రప్పించబోతున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఈ ప్రపంచాన్ని తనతో ఏకం చేసుకోవాలనుకున్నాడు దేవుడు. ఈ సందర్భం అంతా కూడా, ఈ దృక్పథం అంతా కూడా మనకి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలోనే సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. చిన్నపిల్లల చేత కంఠస్థం చేపిస్తూ ఉంటాం, దుష్టుని ఆలోచన చెప్పున్నాడో కానీ మనం ఏదో బైహార్ట్ చేస్తూ ఉంటాం. బైహార్ట్ చేసేది కాదండి. ఈ అధ్యాయంలో రెండు ముఖ్యంగా కాన్సెప్ట్ చూస్తే, ఒకటి దేవుని మాట, దేవుని సహవాసం. రెండు దుష్టుని మాట, దుష్టుని సహవాసం. దేవుని మాట, దేవుని సహవాసం, దుష్టుని మాట, దుష్టుని సహవాసం. ఇది దావీదుకి దేవునికి మధ్య కాదు, ప్రపంచానికి, అనగా పడిపోయినటువంటి ప్రపంచానికి, దేవునితో సంబంధం తెంచుకున్నటువంటి ప్రపంచానికి, మనిషికి మధ్య జరుగుతున్నటువంటి ఒక విధి విధానం ఈ అధ్యాయంలో రాయబడింది. ఏమండి, ఈ రెండు, దేవుని మాట లేదా దేవుని సహవాసం, దుష్టుని మాట, దుష్టుని సహవాసం. దేవుని మాట విన్నటువంటి వాడు, లేదా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మరలా తిరిగి దేవుని వద్దకు వచ్చినవాడు ఫలమిచ్చే చెట్టు వలె, అనగా మరలా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిగా ఫలమిచ్చేటువంటి రాజ్యంలాగా, లేదా అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో, నీ ద్వారా ఈ భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో, ఆ వాగ్దానం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడటానికి, ఆ యేసుక్రీస్తు ఈ దావీదు గర్భం నుంచి రాబోతానికి సిద్ధంగా ఉన్నాడు కనుక, దేవుడు ముందుగానే త్రూ దావీదు ద్వారా ఈ ప్రాపసీ, ఇది ప్రాపసీ, 100% ప్రాపసీ ఈ మొదటి అధ్యాయాన్ని రాయించాడంటే, జరగబోయేటువంటి పచ్చదనం, రాబోయే పచ్చదనం, దావీదుకి షయమొద్దుకి చిగురు పుట్టును అన్నటువంటి విధి విధానం మనకి ఈ మొదటి అధ్యాయంలోనే కల్పిస్తుంది. నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. తెగిపోయినటువంటి సంబంధం మరల మానవులకి దేవునికి మధ్య మళ్ళీ
మరలా కలపడానికి దావీదు గోత్రం నుంచి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. దానిని ఉద్దేశించి ఈ మొదటి అధ్యాయం రాయబడింది. ఒకటి, దేవుని మాట వినగలిగితే, దేవునితో సహవాసం చేయగలిగితే మరలా ఈ ప్రపంచం అంతా కూడా లైక్ దావీదుకి లాగా, దావీది శత్రువులకి దేవునికి మధ్య రాయబడుతున్నటువంటి అధ్యాయం కాదండి ఇది. ఇది ఎంటైర్ వరల్డ్, ప్రపంచాన్ని గురించి, ప్రపంచ స్థితిగతుల గురించి రాయబడుతున్నటువంటి అధ్యాయం. కాబట్టి ఇంకా చూస్తే జ్ఞానము కలిగినటువంటి ఈ దావీదు మొట్టమొదటిగానే ఎవరి ప్రమేయం లేకుండానే గొర్రెల దొడ్డిలో నుంచి డైరెక్ట్గా వచ్చి దేవుని ధర్మశాస్త్రాన్ని విని ఆచరించి ఏమండి జ్ఞానవంతుడయ్యి ఫలించాడు. కానీ ఇదే ఫలించినటువంటి దావీదు తన కుమారునికి, నా కుమారుడు నీవు అలా ఉండద్దు, ఇలా ఉండద్దు, ఇలా ఉండాలి, అలా ఉండాలని పిలిచి తాను చనిపోబోయే ముందు ఎన్నో మాటలు చెప్పి హెచ్చరించినప్పటికీ కూడా సొలొమోను దీనిని గ్రహించలేకపోయాడు. దేవుని నుంచి మీకు ఎలా చెప్పాలని అసహించుకొనబడ్డాడు. దేవుని నుండి అసహించుకొనబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలందరి చేత కూడా అసహించుకొనబడ్డాడు. కారణం, జ్ఞానం కలిగినటువంటి దావీదు దేవుని మాటను విని, అనగా దేవునితో సహవాసం చేసి పచ్చని చెట్టు వలెనే ఫలిస్తే, అదే దావీదు గర్భాన్ని నుంచి వచ్చినటువంటి ఈ సొలొమోను అనేవాడు దావీదు మాటను వెనక దేవుని ధర్మశాస్త్రాన్ని లెక్క చేయక ఇశ్రాయేల్ ప్రజల చేత, దేవుని చేత తిరస్కరించబడ్డాడు. అంటే ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు కీర్తన గ్రంథం రాస్తే అదే జ్ఞానాన్ని అనుసరింపక చెడిపోయి పడిపోయి తిరిగి లేచినటువంటి ఆ సొలొమోను సామెతల గ్రంథం రాశాడు. ఈ 2 గ్రంథాలను గనక పరిశీలించి చదవగలిగితే జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? సొలొమోనుకు లాగా పడిపోడు. కీర్తన గ్రంథాన్ని చదివిన వాడు ఎవడైనా సరే మొట్టమొదట్లోనే సొలొమోనుకులాగా పడిపోయి అంత అయిపోయిన తర్వాత మరలా తిరిగి లేచి చేతులు దులుపుకోవడం లాంటిది చేయడు. ఈ 2 గ్రంథాలను చదివినప్పుడు ఎవడైనా సరే తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకోగలడు. కాబట్టి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలోనే నాకు తెలిసి యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ఇవ్వబోయేటువంటి పచ్చదనం, చచ్చిపోయి పాపపు కోపంలోకి వెళ్ళిపోతున్న, అపరాధముల చేత చచ్చిపోతున్న వారందరినీ తిరిగి దేవునితో మమైకం చేసి చిగురింపజేసి వారందరినీ బ్రతికించటం కోసం రాబోతున్నాడని ముందుగానే ఈ కీర్తన గ్రంథం ఈ మొదటి అధ్యాయం మనకి సుస్పష్టంగా తెలియపరిచింది.